జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరీస్ టు హెల్త్. కిలో ఎంతమ్మా? 30 రూపాయలు. ఈ కేర దోశ ఎంత? 40 రూపాయలమ్మా. కిలో 10 రూపాయలకి ఇవ్వా? రావమ్మా. తాజా తాజా కూరగాయలు రండమ్మా రండి, రండయ్య రండి, అతి తక్కువ ధరకే దొరుకుతాయి. రండయ్య రండి, రండమ్మా రండి, రండమ్మా రండి. మొదలు పెట్టిందిరా పొద్దున్నే బేరాలన్నీ నాశనం చేయడానికి. ఏట్రా కొనుక్కుంటున్నావు? పొట్లకైతే కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. మొహం చూడు మొహం. రండమ్మా రండి, తాజా తాజా కూరగాయలు. చెప్పమ్మా. కిలో ఎంత అమ్మ? 100 రూపాయలే. 100 రూపాయలా? 100 రూపాయలంటే అలా తెల్ల మొహం వేసావే, గుండాగిందా చూడు, పైకి పోతావేమో. నీ 100 రూపాయల కోసం చావమంటావా? గొప్పదానివే. బాలేదాని దగ్గరికి వచ్చాను. పోవమ్మా, పెద్ద కొనే దానిలో వచ్చింది. పోవమ్మా. రండమ్మా రండి, రండయ్య రండి, తాజా కూరగాయలు ఇక్కడ తక్కువ, మరెక్కడ దొరకదు. టమాటాలు కిలో ఎంత? ఎక్కువ చెప్తే వెళ్ళిపోతుందేమో, అసలే బోని బేరం. అమ్మా 60 రూపాయలమ్మా. వామ్మో 60 రూపాయలా? పక్కన 40 రూపాయలకే ఇస్తున్నారుగా. అక్కడికెళ్ళి కొనుక్కో పోమ్మా, కుళ్ళినవి పుచ్చినవి వస్తాయిలే. అదేంటమ్మా అలా మాట్లాడతావు?
ఎల్లెళ్ళు ఎల్లి కొనుక్కో మాకు ఎక్కడ పోవమ్మా. ఒక రూపాయి తక్కువైతే అక్కడికే వెళ్తాం. ఎల్లమ్మా ఎల్లి కొనుక్కో అని పుచ్చినవి కుళ్ళినవి దొరుకుతాయి. పొద్దున్న ఎవరు మొహం చూసానో ఏంటో అంత దిక్కుమళ్ళ బేరాలు దొరుకుతున్నాయి. ఛ! ఆ రండమ్మ రండి, అన్ని తక్కువ ధరలకే రండమ్మ రండి. ఎవరు? హలో, నేను హోమ్ మినిస్టర్ సంజయ్ నాయుడు మాట్లాడుతున్నా. ఏంటి ఆ 10 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నావు కదా, ఎందుకు లేట్ అవుతుంది? ఏం నకరాలు చేస్తున్నావా? జాగ్రత్త, నువ్వు పొలిటికల్ పవర్తో నీ బిజినెస్ మొత్తం భూస్థాపితం చేస్తా. మైండెడ్. సార్ ఆ మిల్క్ ఫ్యాక్టరీ వాళ్ళు మనకు రావాల్సిన వాటా ఇంకా పంపించలేదు సార్. ఏం వాడికి బలిసిందా? లాస్ట్ వార్నింగ్ ఇవ్వండి. అది వినకపోతే నా వరకు రానివ్వకుండా ఖతం చేయండి. ఏమన్నుంటే నేను చూసుకుంటా. అలాగే సార్. నేను సీఎం గారిని కలిసి వస్తా. రండి. లా, లా, లా. అత్తా, ఓ అత్తా, ఎక్కడున్నావమ్మ తల్లి? అత్తా, ఓ అత్తా, ఏంటి నీ కంగారు? ఇక్కడున్నావా? హా, ఎక్కడ నా కాబోయే మొగుడు? చూసి 2 రోజులైంది. వాడా రైతు బజార్ పట్టాల కోసం తిరుగుతా ఉన్నాడు. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో నాకే తెలీదు. నీకేం చెప్పాలే? ఆహా, అలాగా? అవునా? అవును. ఏంటో ఇలా తిప్పుకుంటూ మాట్లాడుతున్నావు? ఆ, చిత్రం కాకపోతే ఈడొచ్చిన కొడుకుని అట్లా గాలి వదిలేస్తారా? ఎవరైనా కొట్టుకుపోతే నా సంగతి ఏం కాను? నీకే బానే ఉంటావు. నా కొడుకు అలాంటోడేం కాదు, నిప్పులాంటోడు. ఆ, అలాగే అంటుంటావు. ఏదో ఒక రోజు దేన్నో ఒకదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పుడు నా కొంప కొల్లేరైపోతుంది. ఆ, నవ్వు నవ్వు, వస్తా. నీ కొడుక్కి నా సంగతి చెప్పు. ఏమ్మా, ఎంతవరకు వచ్చింది నీ ప్రేమ వ్యవహారం? బాసు 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 అంటే పీకుతాడు క్లాసు. అయినా ఇద్దరు మనసులు కలవాలమ్మాయి. మరీ అంత స్పీడ్ పనికిరాదమ్మా. కొంచెం బండికి బ్రేక్ అయ్యి, లేకపోతే బండి ఫెయిల్ అవుతుంది. ఇక మొదలు పెట్టారా మీ భారతం? మీ గోల కొట్టి నా ప్రేమ వ్యవహారానికి దిష్టి తగిలింది. లేకపోతే ఎప్పుడో మేమిద్దరం జటక్ పటక్ అయిపోయేవాళ్ళం. దిక్కుమల్ల ఘోష, నాశనం అయిపోండి. అమ్మాయి గారి కోపం వచ్చిందండి. ఆ మార్కెట్ నా సొంతం కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఎప్పుడు తీరుతుందిరా? సార్, మీకు సిటీలో ఎన్నో బంగ్లాలు ఫ్లాట్లు ఉన్నాయి కదా సార్, ఇక్కడ మార్కెటే కావాలంటారేంటి సార్? అరే ఫూల్, దాన్ని నా కళ్ళ రాని నా ముద్దుల డార్లింగ్ అడిగిందిరా. ఏంటి సార్, కూరగాయలు అమ్మడానికా? అది నా డార్లింగ్ కి మార్కెట్ మొత్తం కూల్చేసి మా ఇద్దరి కోసం మంచి ప్యాలెస్ కట్టుకొని అక్కడే స్విమ్మింగ్ పూల్ సెట్ చేసి అందులో మేమిద్దరము జలకాలాటలలో జడి జడి వానలలో అని పాడుకుంటారా సార్? ఇప్పుడు అర్థమైంది నీకు. మరి దాని గురించి ప్లాన్ ఏంటి? మనకు తెలిసిన బాహుబలి గ్యాంగ్ అవుట్ ఉంది. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే వాళ్ళ కన్సూపు మేరకు వాళ్ళ సొంతం అవుతుంది. వాళ్ళని మార్కెట్కి పంపించి అడ్డంగా వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేసి ఆ మార్కెట్ని మనం సొంతం చేసుకున్నాం సార్. వెరీ గుడ్. ఇది సీఎం కనుసన్నల్లో ఉంది. జాగ్రత్త, మన వాళ్ళని ఎక్కడా కనపడనీయద్దు. ఓకే సార్.
ఏరా సీఎం గారు మన పైన కసుబుస్సుమంటున్నారు. మన గురించి చాలామంది బాగానే చాడీలు చేరవేసినట్టున్నారు. అందుకే మనకి తలపోటు ఎక్కువైపోతుంది. రాబోయే ఎలక్షన్స్లో అందరినీ మన వైపు తిప్పుకొని ఆ సీఎంని కుర్చీలోంచి లాగేసి మనం ఆ కుర్చీలో కూర్చోవాలి. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నా. ఒరే నాన్న, నాకు మనవరాలను చూడాలనుందిరా. కల్లోకి వస్తుంది, బెంగగా ఉంది. తొందరగా రమ్మని ఫోన్ చేయరా. సార్ అమెరికా నుంచి అమ్మాయి గారి ఫోన్. నా బంగారు తల్లి ఫోన్ చేసిందిరా. అమ్మో, నా బంగారు తల్లి ఫోన్ చేసింది. హలో హలో, నా బంగారం ఎలా ఉన్నావమ్మా? హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఓకేనమ్మా, నేను హ్యాపీగానే ఉన్నానమ్మా. ఎంతవరకు వచ్చిందమ్మా నీ డాక్టర్ చదువు? డాడీ, నా ప్రాక్టీస్ త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఇండియాకి రాగానే ఒక మంచి ప్లేస్ లో హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ్ చేస్తాను. అలాగేనమ్మా, నువ్వు ఇండియాకు రాగానే నీకు నచ్చిన చోట మంచి హాస్పిటల్ కట్టిస్తాను. థాంక్యూ డాడీ. ఓకే బంగారం, ఇదిగో మమ్మీ మాట్లాడుతాను. హాయ్ మమ్మీ. హలో బంగారు తల్లి, ఎలా ఉన్నావురా? ఫైన్ ఫైన్. తొందరగా ఇండియాకి వచ్చేరా, నిన్ను చూడాలనిపిస్తోంది. త్వరలోనే వస్తున్నా. సరే ఇదిగోరా, పిన్ని మాట్లాడుతుందంట. హలో పిన్ని, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంతకీ ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? తొందరగా వచ్చేయ్. అమ్మకి ఇస్తున్నా. హలో బంగారు తల్లి, ఏం చేస్తున్నావురా? రాత్రి కల్లోకి వచ్చావు, నిన్ను చూడాలనుంది. తొందరగా వచ్చేయమ్మా ఇండియా. తొందరగా వచ్చేస్తాను. ఇదిగో చిట్టుకి ఇస్తున్నా. హలో పిన్ని. హాయ్ చింటూ. తొందరగా అదిగో, ఇండియా వాడు చూడవే, వాడేదో మాట్లాడుతున్నాడు. బాయ్. బాయ్ నాన్న. ఓకే బంగారు తల్లి, బాయ్. ఓకే నాన్న, బాయ్ త్వరగా రా. బాయ్. కవర్లు ఇవ్వట్లేదమ్మా, ఇందులో తీసుకెళ్ళండి. అలాగే, మీరు కూడా దీంట్లో తీసుకెళ్ళండి అమ్మా. అవి రేట్ ఎక్కువగా ఉన్నాయమ్మా, ఇవి తీసుకోండి, తక్కువ ధరకే వస్తాయి. సరేనమ్మా. అమ్మా కిలో ఇచ్చేయమ్మా. తీసుకోండి అమ్మా. మీకు గోంగూర ఇవ్వమ్మా. అలాగేనమ్మా, తీసుకోండి. పళ్ళు బాగున్నాయి. రేట్ ఎంత? పద మనకెందుకు. ఏంటే మాట్లాడవేంటి? మాటలు రావా లేకపోతే మౌనవ్రతమా? నిన్నే అడుగుతున్నా, ఈ పళ్ళ రేట్ ఎంత? నీ పళ్ళు రాలేంత. ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, కాకి డ్రెస్ లో ఉన్న కామాందుడితో. ఏం కూసావే, నీకు పొగరెక్కిందా? నిన్ను చూస్తే నాకే కాదురా, ఎవరికైనా చిర్రెక్కుతుంది. నువ్వు ఈ మార్కెట్లో అందగత్తెవని పొగరా? ఈ మార్కెట్లో వీళ్ళందరి ముందు నీ అందాన్ని ఆరగిస్తా. మీకే చెప్పేది. వదిలిపెట్టరా. వదలకన్నయ్య, వదలు. వదలవయ్యా. వదిలిపెట్టరా, సచ్చినోడా. ఇక్కడే భర్తకు చేయమంటావా? ఏయ్, నా మీదకి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తా. అదిగో చూడు, సెల్ ఫోన్ లో షూట్ చేస్తున్నారు అందరూ. మర్యాదగా వదలకపోతే నీ బతుకు బజార్ మర్యాదగా వదులు. పాలైపోతుంది. సచ్చినోడా. ఎద్దవా. ఏయ్, ఎవర్రా అది షూటింగ్ చేసేది? ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందా? ఏయ్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సెల్ ఫోన్ వచ్చాక స్వేచ్ఛ లేకుండా పోయింది. భలే జరిగింది, భయపడ్డాడు. జాగ్రత్త అమ్మా. తుంగ సచ్చినోడు. కమీన్ కుత్తే, నా డార్లింగ్ గిఫ్ట్ ఇస్తానన్న మార్కెట్ ఏమైందిరా? ఫుల్. నన్ను దిగమంటావా రంగంలోకి? ఆవేశపడకండి సార్, ఈ చిన్న విషయం గురించి మీకెందుకు సార్? దేనికైనా సమయం సందర్భం రావాలి. ఆ సమయం రాని వచ్చింది. రేపు ఆ బాహుబలి గ్యాంగ్తో మాట్లాడి అక్కడ అడుగు పెట్టిస్తా. అక్కడ కూలీల పని కూని అవుతుంది, మనం కూల్గా అక్కడ అడుగు పెట్టొచ్చు. వెరీ గుడ్ డార్లింగ్, ఇంకా 2 రోజులా?
నేను ఆ స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుకోవాలి. డోంట్ వరీ మై బేబీ, యూ డోంట్ ఫీల్ బ్యాడ్. 2 రోజులేగా, వినాయక చవితి రోజున మనం పండగ చేసుకుందాం. ఎంత గొప్పదానివే తల్లి, ఊరికే వస్తే ఊరంతా కావాలన్నట్టుంది నీ స్వాద్యం. ఈ గిల్పంగాడికి శిల్పం సుందర్లా కనిపిస్తుంది. ఈడొక జగదేక వీరుడు, ఇదొక అతిలోక సుందరి. సరిపోయారు దొందుకు దొందే. చారు నా కలల రాణి, మరవలేకపోతున్నాను. సాంబయ్య సార్, ఆ చారు నా కలల రానైపోయింది. నేను దాన్ని మరవలేకున్నా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే కనబడుతోంది. ఎలాగైనా దాన్ని నా వశం చేసుకోవాలి. సార్, దానికి ఒక ఐడియా నా దగ్గర ఉంది. ఏంటి సాంబయ్య, చెప్పు. నేను తట్టుకోలేకపోతున్నా. చెప్పవయ్యా. వశీకరణ మంత్రం ఒకటి ఉంది సార్. అది మీకు వస్తే ఆ చారుని అదే మీ కలల రాని సార్. వెరీ గుడ్. మీ వశం అవుతుంది సార్. అది ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడా దొరకదు, మనం నేర్చుకుంటే వస్తుంది. అమావాస్య రోజు అర్ధరాత్రి నగ్నంగా శ్మశానానికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక అఘోరలాగా భయంకరమైన ఆకారంతో ఒక మాంత్రికుడు కాలిని శవంపై మంత్రాలు చదువుతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్తే ఆ మాంత్రికుడు మిమ్మల్ని సగం కాలిని శవంపై కూర్చోబెట్టి ఆ మంత్రం నేర్పిస్తాడు. ఆ మంత్రం కనుక మీకు వస్తే ఆ కలల రాణి మీకు సొంతమవుతుంది. బాగుంది సార్, చాలా బాగుంది, అలాగే చేయండి. ఓయ్, ఏందయ్యా భయపెడతారా? ఏందయ్యా చేసేది? నీ బొందా చెప్తుంటేనే భయం వేస్తుంది. సార్, పోలీసుకు భయం ఉండకూడదు సార్. భయపడేవాడు పోలీసే కాదు సార్. మనం ఆ టైప్ కాదులే సార్. మరి మీ కలల రాణి? ఇంకో రూట్ ఆలోచిస్తా. పోండి పోండి పోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నం చేశారో ప్రాణాలు పోతాయి. ఎవడ్రా ఇక్కడ మాసుకు బాస్ అంట, ఈ మార్కెట్ కి నాయకుడంట, మగధీరుడంట. తమ్ముంటే రమ్మనండ్రా మా ముందుకి. మీకందరికి ఇదే చెప్పేది, ఉన్న బలంగా ఉన్నట్టే కట్టుబట్టలతో ఈ మార్కెట్ వదిలి పారిపోతే ప్రాణాలతో బతికిపోతారు. లేదంటే మీ ప్రాణాలు ఈ బాహుబలి గ్యాంగ్ బలి తీసుకుంటుంది. లేదంటే ఈ మార్కెట్ కి మిమ్మల్ని బలిస్తాం. అర్థమయ్యిందా? ఒరే గుండోడా, నీ మాటలకు బెదిరిపోయి ఉన్న బలంగా పారిపోయే వాళ్ళం కాదురా ఈ గణేష్ గ్యాంగు. ఏంద్రా నువ్వు నీ చెప్పల గణేష్ గ్యాంగు? ఎవడ్రా గణేష్ అంటే? ఇక్కడ మూతి మీద మీసం మొలకు మొలతాడున్న మొగడెవడైనా నా ముందుకొచ్చి నన్ను ఢీ కొట్టండి.
గణేష్ వరకు ఎందుకురా, నేనొచ్చా. ఏం చేస్తావురా? అభిమానంగా వస్తే అందరం ఎక్కిస్తా. అదే అహంకారంగా వస్తే అనొక్కేస్తా. దట్ ఈస్ గణేష్. गणपति बप्पा मोरिया, आता लड्डू खा लिया, खा लिया.
బావా బావా నువ్వు నన్ను చూడడానికి ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? నీ మీద బెంగతో నేనే వచ్చేసాను. అవునల్డు, ప్రతిరోజు బావం చూస్తానని గొడవ చేస్తుంటే దాని బాధ తట్టుకోలేక నేనే తీసుకొచ్చా. నాకు కాస్త బిజీ ఉండి రాలా, లేకపోతే నిన్ను తీసుకొచ్చి అన్ని ఊర్లు తిప్పుతూ ఎంజాయ్మెంట్ చేయించేవాడిని. ఓకేనా? ఇప్పుడు వచ్చావు కదా, ఇక పండగలో పాల్గొందాం పా. ఓకే బావా. అమ్మాయి వచ్చేసింది. మనవరాలు వచ్చేస్తుంది. బంగారం వచ్చేస్తుంది. She just wants to rock and roll now. నా బంగారు తల్లి. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? డాడీ ఎలా ఉన్నారు? బంగారంలా ఉన్నానమ్మా. ఏ ముసలి ఎలా ఉన్నావు? ఏమి డాక్టర్మా, మీ అమెరికా ఎలా ఉంది? ఇంతకీ ఇక్కడ కొత్త హాస్పిటల్ ఎప్పుడు కడుతున్నావు? ముసలి నన్ను లోపలికి రానిస్తావా? ప్రశ్నలతో ఇక్కడ చంపేస్తావా? నా వజ్రాల కొండ. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో, అబ్బా, నేను సీఎంని కలిసి వచ్చేస్తాను. లోపల తీసుకెళ్ళండి. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. పదే బంగారు పద. బావా బావా ఎలా ఉన్నావు బావా? ఏంటి బావా బావా అంటూ వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చావు? అది కాదు బావా. మరి మరి ఏయ్, ఏంటి సొంత అత్త కూతురులాగా బావా బావా అంటూ తిరుగుతూ తిప్పుకుంటూ నీ నస. బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ? పోనీ. ఏంటి ప్రేమిస్తున్నావా? ఏది నీ పేసు ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఛీ, నీ యవ్వ. లవ్ అంట లవ్. చూడు, నాకంటే మంచివాడిని చూసి లవ్ చేయి. నేను వచ్చి చక్కగా పెళ్లి చేస్తా. నీకన్నా మంచి వాళ్ళు ఎవరు లేరు బావా. లేకే లోకేం కొట్టుకుపోలా. చూడు, గంతకు తగ్గ బొంత ఆ దేవుడు రాసే ఉంటాడులే. అది కాదు బావా, నా ప్రేమను అర్థం హే, చేసుకో. నిన్ను చూడత్తయ్య నీ కొడుకు. ఫోన్లేరా, వీడియో చూడు బాగుంది. మొదలు పెట్టారా మీరును? దాంతోపాటు మీరు తయారయ్యారు, సరిపోయారు ఒకరికి అందరూ. మంచిదిరా బాబు, ఏదో రోజు వీళ్ళందరూ దీన్ని నాకిచ్చి కట్టపెట్టేటట్టున్నారు బాబు. అమ్మా, నేను కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి వస్తా. సరేరా. సాంబయ్య, చారు చారు చారు. ఏంటయ్యా నా పరిస్థితి? మార్కెట్లో చారును చూసిన దగ్గర నుంచి నా కలల రాణిగా మారిపోయిందయ్యా. ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించదంటావా? ఏ విధంగా చారుని వల్లో వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీరేమో మరీ ఇంతలా భయపెడుతున్నారు. అమావాస్య, అర్ధరాత్రి, అఘోరా, శ్మశానం అంటూ మరీ భయపెట్టేస్తున్నారయ్యా. నాకు అసలే దయ్యాలంటే భయం. మీకేమో నా బాధ అర్థం కాదు. అసలే లేటు వయసులో ఘాటు ప్రేమికున్నయ్యానయ్యా. ఏం చక్క శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు, శృతి హాసన్ లాగా చారుశీల, స్వప్నబాల అంటూ పాట పాడుకోవాలనుంది. ఎలా సంభయ్య, ఒక మంచి సలహా చెప్పు. సింపుల్ సార్, మీరు కొన్నాళ్ళు ప్రేమికుడిగా మారిపోండి. సార్, ఆ కలల రాణిని గణేష్ గారు వలలో వేసుకుంటాడు, లేకపోతే ఆ అమ్మాయి వాడిని వలలో వేసుకుంటది. అవును సార్, మొన్న మార్కెట్లో జరిగిన ఫైట్లో ఆ గణేష్ గాడికి క్రేజ్ ఎంతో పెరిగిపోయింది. మీ కలల రాణి కూడా ఆ గణేష్ గాడిని కలల రాజుగా చేసుకుంటుందట. ఏయ్, పైనున్న చారినే చూశాడురా, లోనున్న అపరిచితుడిని చూడలేదు. త్వరలోనే వాని సంగతి చూస్తాను.
ఏంట్రా ఇలాంటి పిచ్చేసే దొరికాడు మనకి? అవునరా. ఏరా కిషన్, వినాయక చవితి కల్లా రైతు బజార్ మందే అన్నావు, అక్కడ పండగ చేసుకుందాం అన్నావు. కానీ ఆ వినాయక చవితి రోజున వాళ్ళు చేసుకున్నారు. పండగ రోజు బాహుబలి గ్యాంగుతో వాళ్ళని బలిస్తానన్నావు. కానీ ఆ గణేష్ గాడు ఆ గణేషునికి వాళ్ళని బలిచ్చాడురా. కానీ ఈ అవమానంతో నా డార్లింగ్ దగ్గర పరువు పోయిందిరా. ఇక నువ్వు బతకూడదు, కాల్చి పడేస్తా. సార్ ఆగండి, ఆవేశపడకండి. ఈసారి ప్లాన్తో ఆ గణేష్ గాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఆ రైతు బజారు మీ సొంతం చేస్తాను. లాస్ట్ ఛాన్స్. అమ్మా నవ్య, నీకు పెళ్లి చేస్తే మా అందరికి మనశ్శాంతిగా ఉంటుందమ్మా. అవునమ్మా. సారీ డాడీ, నేను డాక్టర్ చదివింది పెళ్లి చేసుకోవడానికో మొగుడికి వంట చేసి పెట్టడానికో కాదు, 10 మంది పేదవాళ్ళకి వైద్య సేవ చేయడానికి. అప్పుడే నా డాక్టర్ చదువుకి సార్థకత. అయినా నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, ఒక మంచి ప్లేస్లో హాస్పిటల్ కట్టిస్తానన్నావు. ఆ మాట మర్చిపోయి పెళ్లి గిల్లి అంటావే. అయితే ఓకేనమ్మా, నీ హాస్పిటల్ కోసం మంచి స్థలం చూసి కట్టిస్తానమ్మా. అప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఓకే డాడీ, డన్. ఈ సిటీలో నీకు నచ్చిన మంచి స్థలం చూసుకో అమ్మా, అక్కడ నీకు హాస్పిటల్ కట్టిస్తా. అవును తల్లి. థ్యాంక్ యూ డాడీ, మా మంచి డాడీ. ఏమ్మా డబ్బులు సరిపోయినాయా? సరిపోయినాయా? సరే. రండమ్మా రండి, రండయ్య రండి, తాజా తాజా కూరగాయలు. అక్క చూడు, She just wants to rock and roll, rock and roll. చాలా మంచి ప్లేస్ దొరికింది. ఈ ప్లేస్ లో హాస్పిటల్ పెట్టి పక్కనే సిటీ స్కాన్స్ పెడితే ఈ రెండింటికి కూడా సూపర్ గా ఉంటుంది. నీ మైండ్ లో ఎలా ఉందో అలా సెట్ అయింది ప్లేస్. ఓకే, ఎవరో ఎందుకు వచ్చారో ఏంటో. సిటీ సెంటర్ లోనే ఉన్నట్టుందిగా. అవును, సూపర్ ప్లేస్. హే పదండి, వెంటనే వెళ్ళి విషయం డాడీకి చెప్పాలి. హాస్పిటల్ పని స్టార్ట్ చేసేస్తారు. Come on. అన్నా, మినిస్టర్ గారు అమ్మాయి వచ్చింది. ఎందుకు? ఆవిడ గారు ఇక్కడ ఒక హాస్పిటల్ కడతారంట. అవునా? ఆవిడ్ని స్థలం చూసుకోమన్నారంట మంత్రి గారు. మన గణేష్ అన్న వచ్చినాక వివరంగా చెప్తాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు. చెప్తాం. సరేనా? అలాగే అత్తయ్య, రాగానే చెప్తాం. అంతే. హోమ్ మినిస్టర్ కూతురంట, చూసెళ్ళింది. నిజమా? అవన్నీ నేను చూసుకుంటా. డాడీ, నానా, డాడీ ఒక గుడ్ న్యూస్. సూపర్ ప్లేస్, ఎక్సలెంట్ ఏరియా. ఆ మార్కెట్ చాలా బాగుంటుంది. నా హాస్పిటల్ కోసం త్వరగా పనులు చూడు డాడీ. ఓకే నానా, నీ పని పూర్తవుతుంది, ఇక నా పని మొదలవుతుంది. ఎవరో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. గేట్ తీ, మాట్లాడాలి. మీరెవరో చెప్పండి. ఏం చెప్పేది? మేమెవరో తెలుసా? మార్కెట్ నుంచి వచ్చాం. ఏంటా గొడవ? సార్, ఎవరో లేబర్స్ వచ్చారు. అయితే పంపించు లోపలికి. సరే సార్.
నమస్తే అండి హోమ్ మినిస్టర్ గారు. నమస్తే. ఏంటి ఏదో కొంపలు మునిగినట్టు పరిగెట్టుకుంటూ వచ్చారు? కొంపలు ఎవడే మునగలేదు సార్. మీరు మా మార్కెట్ విషయం సీఎం గారితో మాట్లాడతానన్నారుగా, ఆ విషయం తెలుసుకుందామని వచ్చాం సార్. ఆహా, మా మార్కెట్ అంటారేంటి? అదేదో మీ కష్టార్జితతో కొని కట్టించుకున్నట్టు మాట్లాడుతున్నారే. అది మాది కాదు సార్. అలా అని ఎవడి బాబుగాడి సొత్తు కాదు, ప్రభుత్వ భూమి. అందరి పేదవాడికి ఇచ్చినట్టుగానే ఆ భూమి ప్రభుత్వం మాకు కేటాయించింది. అంతేగాని ఎవడో కొంపలార్పి లేని వాళ్ళని, పేదవాళ్ళని, కాని వాళ్ళని, అమాయకుల్ని బెదిరించి సంపాదించింది కాదు. ఆహా, అంటే మేమేదో అమాయకులని, పేదవాళ్ళని, పిరికి వాళ్ళని బెదిరించి ఆస్తి పాస్తులు సంపాదించుకున్నట్లుందే. ఎవడికి తెలుసు సార్, ఆ దేవుడికి మీకే తెలియాలి. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు? ఆ కాగితాలేవో నువ్వే సీఎం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేకపోయావా? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? గత ఎన్నికల్లో మీరు మా మార్కెట్కి వచ్చి మీ మార్కెట్ని ప్రభుత్వం ద్వారా అధికారికంగా అందరికీ పట్టాలిప్పిస్తా, నా కోట్లేసి గెలిపించండి అంటూ ముష్టెత్తుకున్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. లేకపోతే ఆ సీఎం దగ్గరికే వెళ్ళేవాళ్ళం. పదండ్రా. ఆహా, ఓహో, మాసుకి బాసు అని గర్వమా? సార్, ఎవరితో అయినా పెట్టుకోండి, మాస్తో పెట్టుకోవద్దు. ఎవరినైనా పడగొట్టాలన్నా మాస్, తొడగొట్టాలన్నా మాస్, కిందకి పడేయాలన్నా మాస్, ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా మాస్, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా మాస్. ఈ మాస్తో పెట్టుకుంటే ఎవడైనా మటాష్. సార్, ఒక్క విషయం, ఆ మార్కెట్ జోలికి ఎవడైనా వస్తే అంటే పెద్ద చిన్న ఆడ మగ తేడా లేదు, అయ్యో తోడు అడ్డంగా వేసేస్తా. నమస్తే సార్, వస్తా. సార్, మీ కలల రాణితో ఆ గణేష్ గారు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు సార్. పక్క పక్కనే కాదు సార్ ఇల్లు, మరీ చనువుగా ఉంటున్నారంట సార్. ఏయ్, అసలే నా కలల రానికి దగ్గర అవ్వలేకపోతున్నానని కుమిలిపోతుంటే నీ గోలేందయ్యా? నన్ను ఉడికిస్తున్నారు. ఏదో మీ మీద అభిమానంతో చెప్పాం సార్, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్. ఏయ్, ఏదో ఒక రోజు ఆ గణేష్ గారిని దెబ్బతీసే అవకాశం వస్తుంది నాకు. అప్పుడు నా కలల రానికి నేనే హీరోని. అప్పటి వరకు కొంచెం ఓపిక పడతా. సార్ సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. అర్జెంటుగా గెస్ట్ హౌస్ రా. అలాగే సార్, వస్తాను సార్. హోమ్ మినిస్టర్ ఫోన్ అయ్యా, అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు. వాట్ ఈస్ దిస్ డాడీ? ఎవడో కూలడొచ్చి అలా మాట్లాడుతుంటే అలా నోరు మూసుకుని కూర్చుంటారే? మీ ప్లేస్లో నేనుంటే ఈ పాటకి ఎప్పుడో షూట్ చేసేదాన్ని. వెరీ షేమ్ డాడీ. చూడు, మీరు వయసులో ఉన్నవారు కనుక ఆవేశం ఉంటుంది, మేము వయసు అయిపోయిన వాళ్ళం కనుక ఆలోచన ఉంటుంది. ఇటువంటి టైంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అందుకే పిలిచా. వస్తారు చూడు, జరగబోయేది. వాళ్ళతో ఆడిస్తా ఒక ఆట. వచ్చారా? మీ బ్రతుకులు చెడ. పవర్ చూపించలేకపోయారు, నేను చూపిస్తా పవర్. సార్, వాడికి ప్రజల అండ ఉంది. అంతకంటే ఎక్కువగా వాడి మైండ్లో
ప్రజలే ఉన్నారు. ప్రజాసేవే వాడి అజెండా. వాడికి అజెండానే ఉందిరా. నాకు అంతకన్నా బలమైన రాజకీయ అండ ఉంది. వాడికి కండబలం ఉంది సార్. వాడు బలమే చూపించాడు. ఇప్పుడు నా బలంతో పాటు బలగాన్ని పరిచయం చేస్తా. తీసుకొని పోరా నా మనుషుల్ని, వాళ్ళే చూసుకుంటారు వాడి పవర్ని పొగర్ని. ఇక వెళ్ళు. మంచి సమయానికి వచ్చా. బావా, అత్తయ్య లేదా? ఆరోగ్యం బాగాక లాంగ్ పడుకుంది. అమ్మయ్య, నాకు మంచి టైం దొరికింది. బావా, నీకోసం చేపల పులుసు తీసుకొచ్చా. అన్నంలో కలుపుకొని తిను బావా. Darkness falls across the land. The midnight hour is close బావా, at hand. నాకు మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. నీలో అన్నీ ఉన్నాయి. ఆ డాన్స్ కూడా ఉంటే నా సామి రంగా. నా మైకేల్ జాక్సన్ నువ్వే బావా. Without the soul for getting down, must stand and face the hounds of hell and rot inside a corpse's. ఈ మార్కెట్ ఖాళీ చేసి త్వరగా వెళ్ళిపోండి. ఇక్కడ ఏ షాప్ ఉండడానికి లేదు. వెళ్ళిపోవాలి, త్వరగా ఖాళీ చేసేయండి. పోవాలి, వెళ్ళిపోండి. ఇక్కడ రైతు బజార్ ఉండడానికి వీల్లేదు. అలాగే మీరెవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఈ గవర్నమెంట్ ఆర్డర్. ఎందుకు ఉండడానికి అమ్మడానికి వీల్లేదు? ఎవర్రా నన్ను ఎదిరిస్తున్నారు? నేనే. చాలు, నా కలల రాణి. ఏంటి ఎలా ఉన్నావు? ఎంత పొగరే! డ్యూటీలో ఉన్న ఎస్ఐని ఇంతమందిలో కొడతావా? చూడు, ఇంతమంది మధ్యలోనే పరువు తీసావే నాది. అందరి మధ్యలో నీ శీలాన్ని దోచుకుంటా. ఎవడు అడ్డొస్తాడో చూస్తా. కామంతో కళ్ళు ముసిరిపోయిన నిన్ను, నీ వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టే ఎవరు పంపించాడో వాడికి పార్సిల్ పంపిస్తారా? నా మాస్ పవర్ ఏంటో చూపిస్తారా?
కళ్ళు ముసుగుపోయిన కాకీలైనా సరే, రౌడీలైనా సరే, రౌడీ పోలీసులైనా సరే ఇదే శాస్తే. వీళ్ళు రౌడీలో పోలీసులో నాకు తెలుసు, లేదా నువ్వు పంపించినా నాకు తెలుసు. చూస్తారా నీ సంగతి? మాస్తో ఎవడైనా పెట్టుకుంటే ఏ సంగతి, నాతో ఎవడైనా పెట్టుకున్నాడంటే చూస్తారా నీ సంగతి? వెళ్ళు, చూసుకుందాం నీ కథ కంచికే. నేను చూస్తారా నీ సంగతి మాసునాయాల. సార్ హోంగార్డ్ వస్తున్నారు సార్. అవునా? నమస్తే సార్. ఏంటి చచ్చిన శవంలా కూర్చున్నావు? బాగా కుమ్మేశాడు. చైనా మాస్కి బాస్ కదా, అందుకే మటన్ కైమా చేసినట్టు చేసుంటాడు. ఏంటి సార్ చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారు? చస్తే దరిద్రం వదిలిపోయేది చవటల్లారా. ఏమయ్యా ఎస్ఐ, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? పాత సామెతలా ఉంది, తినడానికి తిండి లేదు. మీసాలకు సంపంగి నూనె కావాల్సి వచ్చిందట నీలాటోడికి. హాఫ్ సెంచరీలో ఉన్నావు, ఇంకా నీ ముఖానికి పెళ్ళి లేదు, పెళ్ళం లేదు. ప్రియురాలు కావాల్సి వచ్చిందా? నాకు నీ గురించి తెలుసుంటే సచ్చినా నీ దగ్గరికి వచ్చేవాళ్ళి కాను. క్షమించండి సార్. చీ నోర్మయ్, అనవసరంగా నిన్ను నమ్మి నేను అవమానాల పాలయ్యా. వాడి సంగతి మీరు కాదు, ఈ రోజు నుండి నేను చూసుకుంటా. ఆ మాసుగాన్ని ఎట్టి పరిస్థితిలో లేపేయాలిరా. రాను రాను వాడు రెచ్చిపోతున్నారా. వాణ్ణి ఇప్పుడే లేపకపోతే ఏకు మేకాయి కుచ్చుకుంటాడు. రేపే వాడికి స్పాట్ పెట్టాలిరా. శంకుస్థాపన చెప్పి మార్కెట్ తీసుకెళ్లి నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీసావు. పెద్ద పులిలా వెళ్ళి పిల్లిలా తిరిగొచ్చావు. వెరీ బ్యాడ్ డాడీ. ఆ మార్కెట్ లో రేపు ఎవడు నిలవకూడదురా. రేపేరా స్పాట్. మనుషులు వచ్చి రేపటి కానీ మార్కెట్ ఖాళీ చేయకపోతే చంపేస్తామంటూ చావు కొట్టినారు. మీరేం బాధపడదు, నేను వెళ్తాను. వాడి సంగతి చూస్తా, మీరేం భయపడదు. ఏం భయపడద్దు.
ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అన్నీ పెట్టొచ్చు సార్. ఇంజనీర్ గారు, ఆ మార్కెట్ ప్లాన్ మా అమ్మాయి మైండ్ సెట్ తగ్గట్టుగా హాస్పిటల్ ప్లాన్ చేసి నాకు త్వరగా ఇవ్వండి. రేపే భూమి పూజ పెట్టుకున్నాం. పేదవాళ్ళకి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే, ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, ఎక్కడుంటే అక్కడికి వస్తా. ఏంట్రా నీ పొగరు? పొగరు కాదు, పవర్, మాస్ పవర్. మాస్తో పెట్టుకుంటే ఎవరైనా సరే మసైపోతారా? వాళ్ళతో పాటు వినేసేయండి రా. ఎవరితో పెట్టుకోను, ఎవడైనా నాతో పెట్టుకుంటే వాడిని వదలను. నీ కోసం, నీ కుటుంబం కోసం ఎంతో మంది జీవితాలు సర్వనాశనం చేశావు. వాళ్ళందరి జీవితాల కోసం నీ ఒకనొక కూతురు జీవితం నాశనం అయిపోతే నష్టం లేదులే. కాల్ చేస్తా. నా కూతురు చేయి వదిలో.
జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. వాళ్ళందరి నోట్లో మట్టి కొడతావా? నీకు హాస్పిటల్ కట్టించడం కోసం సాగు బాదాడు వీళ్ళందరినీ నీ బాబు. చావు బతుకుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి నేను ప్రాణాలు తీసే డాక్టర్ని, ప్రాణాలు పోసే డాక్టర్ని కాదు అని వీళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళపై హాస్పిటల్ కాదు శ్మశానం కట్టుకో. అయినా ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవడానికి ఇది నీ బాబుగాడి స్థలమా? ప్రభుత్వ స్థలం. ఇది కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు ఇచ్చింది. ఇక్కడ మేము ఉంటూ రైతు బజార్ నడుపుకుంటున్నాం. మా జీవన శైలి ఇక్కడే సాగించుకుంటున్నాం. వీళ్ళందరికీ కూడా నేను లీడర్ని. మీ నాన్న నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. చూసావు కదా మీ నాన్న ఎంత కిరాతకాన్ని కొడిగెట్టాడో. ఇక ముందు ఏం చేస్తాడో కూడా నీకు తెలియదు. అది కూడా త్వరలో చూద్దుగా, అప్పుడే నీకు తెలుస్తుంది. చూడండి, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది నిజం మీకు తెలియాలని, అంతేగాని మిమ్మల్ని పాడు చేయాలనే ఉద్దేశం కాదు. పదండి, మీ ఇంటికి తీసుకెళ్తాను. గణేష్ నన్ను క్షమించు. అదేవిధంగా మీరందరూ కూడా నన్ను క్షమించండి. ఈ నిజాలు నాకు తెలియక నేను ఇక్కడ హాస్పిటల్ కట్టాలనుకున్నాను. ఎంతోమందికి వైద్య సేవలు అందించాలనుకున్నాను. కానీ నిజం తెలిసిన తర్వాత నా వల్ల ఇబ్బందికి గురైన వీళ్ళందరికీ వైద్య సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాను. మీ మంచి ఆలోచనకు చాలా సంతోషిస్తున్నాను. కానీ అలా సేవ చేయాలనుకున్నప్పుడు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర నుండి వచ్చి కూడా సేవ చేయొచ్చు. అంతేగాని పెళ్లి కాని పిల్ల పరాయి వాడి ఇంట్లో ఉంటే నీకు, మీ కుటుంబ సభ్యులకు, సమాజంలో నాకు చెడ్డ పేరు. పదండి వెళ్దాం. నో, నేను రాను. నువ్వు ఒప్పుకోకపోతే వీళ్ళందరితోనే ఒప్పించుకుంటాను. చూడండి, మీ అందరికీ వైద్య సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాను. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. ఏమంటారు? ప్లీజ్ నా
మీ లీడర్కి చెప్పండి. అలాగే ఆమె వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మేము సిద్ధం. చూసావా సాంబయ్య, మనల్ని పావుల్లాగా వాడుకుందాం అనుకున్నాడు ఆ మంత్రి. వాడి పాచిక పారలేదని మనం చచ్చిన దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఎవడు తీసిన గోతిలో వాడే పడ్డాడు. అవును సార్, మనల్ని కొట్టిన దెబ్బలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి, కానీ వాడికి కొట్టిన దెబ్బ చచ్చేంత వరకు పోవు. ఎవడు చేసిన పాపం ఆడే అనుభవిస్తాడు. నిజమే నిజమే. ఏం జరుగుద్దో చూద్దాం. నమస్తే సార్. జరిగిందంతా నాకు తెలుసు. గణేష్ చెప్పాడు, ఇప్పటికైనా పదవిని అడ్డు పెట్టుకొని పాపం పనులు చేయొద్దు. ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి ఏం కోల్పోయావో తెలుసా? పరువు పోతే రాదు. ఇప్పటికే నువ్వు పార్టీలో పట్టు కోల్పోయావు. ఇక నుండైనా మంచిగా ఉండు, లేకపోతే ఉన్న పదవి కూడా ఊడిపోతుంది. ఈ విషయం నా ఛాంబర్ పిలిచి చెప్పేవాడిని. అందరికీ అవకాశం ఇవ్వడం ఎందుకని తెలపడానికి వచ్చాను. సరే, మరి నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. ఇంజెక్షన్ చేస్తున్నాను, తగ్గిపోతుంది. సరేనమ్మా. నా కడుపున చెడబుట్టావు. అమెరికాలో డాక్టర్ చదివి ఇండియాలో ఏ అపోలో లాగా ఏ కిమ్స్ లాగా పెద్ద హాస్పిటల్ పెట్టి
పెద్ద పెద్ద వాళ్లకు వైద్య సేవలు అందిస్తావనుకుంటే ఈ మాసుగాళ్ళందరికీ మాలిష్ చేస్తావా? చిచ్చి, సేమ్ సేమ్. డాడీ, ఇది నేను చేసిన పాపానికి కాదు, నువ్వు చేసిన పాపానికి నేను చేస్తున్న ప్రాయశ్చిత్తం. రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నో పాపాలు చేశావు. ఇకనైనా మారు. మారకపోతే ఆఖరిక దేవుడు కూడా క్షమించడు. ఇంతటితో నీ నేరాలు ఘోరాలు ఆపేయి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ముల వాడే అన్నట్లు వీడు చెప్పిన మాయ మాటలు నువ్వు విని నీ కన్న తండ్రిని అవమానిస్తావా? ఛీ! చేసింది చాలు, ఇక పద ఇంటికి. సారీ డాడీ, ఇక నేను నీ ఇంటికి రాను. అదసలు ఇల్లే కాదు, ఎంతో మంది ప్రాణాలు తీసుకట్టిన ఒక దెయ్యాల కొంప. నవ్యా, చిన్న పిల్లవు కదా అని ఊరుకుంటున్నాను. వాడి మాయ మాటలు విని కన్న తండ్రిని అవమానిస్తున్నావా? కన్న కూతురు అయిపోయావు, లేకపోతే చంపేసేవాడిని. ఏయ్ గణేష్, నా పైన నా కూతురికి లేనిపోని మాటలు చెప్పి మీ అందరి ముందు నన్నే అవమానిస్తావా? చూస్తా నీ సంగతి. పచ్చడి మెతుకులు తినలేక నువ్వే వస్తావు. ఛీ, పదండ్రా. ఒరే గణేష్, నీ సంగతి చూస్తా. అమ్మా నవ్య, నువ్వు చేస్తుంది తప్పేమోనమ్మా. లేదాంటీ, ఇప్పటి వరకు మా డాడీ గురించి గణేష్ చెప్పింది విన్నాను, కానీ ఇప్పుడు నేను స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను. ఇక ఆ ఇంటికి మాత్రం నన్ను వెళ్ళమని చెప్పకండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? ఎంతైనా తండ్రి, ఆయన బాధ చూసి అలా అన్నాను గాని. సరే రామ్మా, భోంచేద్దు గాని. రా రామ్మా. To rock and roll now. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గింది మేడం. బాబాయ్, నొప్పి ఎలా ఉంది? కొద్దిగా తగ్గిందమ్మా. అవునా? మందులు ఇంకొక 2 రోజులు వాడితే తగ్గిపోతుంది, సరేనా? అలాగే అమ్మా. ఎలా ఉంది నొప్పి? పర్వాలేదమ్మా. అమ్మా, పంచపక్ష పరమాన్నాలు తినాల్సిన మీరు మాత ఇలా పచ్చడి మెతుకులు తింటుంటే బాధగా ఉందమ్మా. అయ్యో, అదేం లేదండి. నవ్య గారు, అవును డాక్టర్ అమ్మా, మీ స్థానంలో నేనుండుంటే మీలా ఉండేదాన్ని కాదేమో. మీరు చాలా మంచివారమ్మా, మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేము. డాక్టర్ గారు, మీరన్న ప్రకారం ఇంతమందిని ఆరోగ్యవంతులు చేసిన మీకు మా చారిమి అన్నట్టు ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేం, అలాగే ఎప్పటికీ రుణం తెచ్చుకోలేం. అందుకే మా అందరి తరపున ఈ పుష్పగుచ్చంతో అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్తే.
ఆరోగ్యవంతులు అయ్యారనమాట. వెరీ గుడ్. గంజాయి వనంలో తులసి మొక్కలాగా మీ నాన్నగారి లాంటి చెడ్డవాడికి నీలాంటి ఒక మంచి కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. గణేష్, నీ ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. త్వరలోనే మీ మార్కెట్ సంబంధించిన పట్టాలు మీ చేతుల్లోకి వస్తాయి. ఇక మీ మార్కెట్ జోలికి మీ జోలికి ఎవరు రారు. ఏ రోజు పట్టాలు మీ చేతికి వస్తాయో ఆ రోజు నుండి ఇదంతా మీ సొంతమే అవుతుంది. ఎలాగో అందరూ డాక్టర్ అమ్మ నవ్య ద్వారా ఆరోగ్యవంతులు అయ్యారు కాబట్టి మళ్ళీ మార్కెట్ ప్రారంభించండి. ఏదైనా బాస్కి బాస్ అనిపించావు. థ్యాంక్ యూ సార్. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్. ఎప్పుడు డార్లింగ్ ఆ మార్కెట్ మనకు వచ్చేది? ఏందిరా అన్న మహా ఇబ్బంది అరే ఫూల్, లేకండ్రా. మార్కెట్ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట, త్వరలో పట్టాలు కూడా ఇస్తాడంట. ఇక మనకు మార్కెట్ కి సంబంధం తెగిపోయినట్లేనా? అంటే ఆ మార్కెట్ నా డార్లింగ్ కి గిఫ్ట్ ఇవ్వలేనా? మీరేం పరేషాన్ అవ్వకండి సార్, అదంతా నేను చూసుకుంటాను కదా. అరే రాస్కల్, నేనంటే గోళీలు ఆడుకునే కుర్రాలు అనుకున్నావా? లేక నోట్లో లాలీపాప్ పెడితే చిక్కుతూ కూర్చున్న కుత్తేగాననుకున్నావా? ఈ బాధ్యత నీకు అప్పచెప్పానని నేను చౌటాగాని అనుకున్నావా? కోటితో పోయేదాన్ని గుడ్డలితో ఎందుకులే అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ గుడ్డలే అవసరమైంది. మార్కెట్ కాదురా, ఆ మార్కెట్ కు దిష్టిగా నిన్ను బలివ్వాలి. నిన్ను ఆ తర్వాత ఏం జరుగుతుందో వీడు దయ్యంలాగా పైనుంచి చూస్తాడు. దీన్ని తీసుకెళ్లి శ్మశానంలో పడేయండి. సార్, ఇక మీరు దిగులుగా కూర్చోవలసిన పని లేదు. ఎందుకు సంబయ్య? ఆ గణేష్ గారు హోమ్ మినిస్టర్ కూతురుతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడంట. ఇక మీ డ్రీమ్ గర్ల్ మీకే. రూట్ క్లియర్. అబ్బో, ఆ గణేష్ గారి దెబ్బకి ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయాయిరా. ఆ బతికించుకోవడానికే కదా హాస్పిటల్ చుట్టూ తిరిగేది. ఈసారి ట్రై చేశామనుకో, ఏ ట్రైన్ కిందో జీప్ కిందో తొక్కిస్తాడయ్యా. అయ్య బాబోయ్, బతికుంటే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవచ్చయ్యా. అదే చేస్తే అమ్మో, తలుచుకుంటే భయమేస్తుంది. డ్రీమ్ గర్ల్ లేదు, దిక్కుమాలిన గర్ల్ లేదయ్యా. ఆ ఒక్కటి చెప్పుకో, ఇంకేదైనా చెప్పు. అయినా ఆ హోమ్ ఏం చేస్తున్నట్టు? పొడిసేస్తా లాగేస్తానన్నాడు కదా. ఇంకేం చేస్తాడు సార్? ఉన్న పరువు అంతా పోయి ఏం చెయ్యాలో తెలియక మందు బాటిల్స్తో బంతులాట ఆడుతున్నాడేమో. గణేష్, ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అన్ని నీ వల్లే సర్వనాశనం అయిపోయాయి. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసిన నిన్ను వదిలిపెట్టాను. నా కూతుర్ని నీ మాయలో పడేశావు. నీ మాయ మాటలతో నా కూతుర్ని లొంగ తీసుకున్నావు. ఒరే గణేష్,
నిన్ను అంతం చేస్తా. ఆ నలుగురిలో నిన్ను కూడా నవ్వుల పాలు చేస్తా. చిన్నప్పటి నుంచి కని పెంచిన నన్ను తండ్రి అని చూడకుండా అందరిలో చీపమ్మంటావా? నన్నే అవమానిస్తావా? వాణ్ణి హీరోగా చూసి నన్ను విలన్ గా చూస్తావా? వాణ్ణి నీకు లేకుండా చేస్తా. అప్పుడే నానా నానా అనుకుంటూ నా దగ్గరికి వస్తావు. పూర్తిగా తగ్గిందా? ఇది ఒకసారి నన్ను చూడనివ్వండి. గుడ్ గుడ్. అమ్మా అమ్మా, అక్కడే ఆగిపోయావే, రామ్మా లోపలికి. ఏమ్మా, బాగున్నావా? నాకేమ్మా, బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానమ్మా. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు రాక ఇంకేమొస్తుందమ్మా? ఎక్కడో విదేశాల్లో చదివి మహారాణిలా పెరిగి ఆఖరికి నిన్న ఈ పరిస్థితిలో చూస్తుంటే దుఃఖం ఆగట్లేదమ్మా. నాకేం పర్వాలేదమ్మా. నన్ను వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. నీకంటే గారాబంగా చూసుకుంటున్నారు. అవునమ్మా, ఇక్కడికి వచ్చిన నుంచి రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని అమ్మాయి గారు ఫ్రెండ్స్ అంతా కలిసి మమ్మల్ని ఆరోగ్యవంతులు చేశారమ్మా. చాలు, మరీ పొగిడేసి నన్ను పెద్దదాన్ని చేయకండి. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. వచ్చారు? ఇప్పుడే వచ్చానయ్యా. వయసులో నాకంటే చిన్నవాడవైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. అదేంటమ్మా అంత పెద్ద మాట అంటారు? అవునమ్మా, మీ అబ్బాయిని మీరు ప్రజలు మరియు మాలాంటి ఆడపిల్లల కన్న తల్లిదండ్రులు గర్వించేలా పెంచారమ్మా. లేకపోతే ఆ రోజు నా కూతుర్ని ఎత్తుకొచ్చినప్పుడు నా గుండె పగిలిపోయిందమ్మా. ఒక ఆడపిల్ల తల్లిగా అది తప్పు అనిపించినా ఒక దుర్మార్గుడి భార్యగా నాకు తప్పు లేదనిపించిందమ్మా. మీలాంటి మంచి మనిషికి ఎవరు భార్యగా వస్తారో గాని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటుంది బాబు. వెళ్ళొస్తాను బాబు. ఇక మీ అమ్మాయి గారిని మీ ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ చేసిన సేవలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. చాలా సహాయం చేసింది ఆవిడ. లేదు బాబు, మా అమ్మాయి ఎక్కడుంటే జీవితాంతం సుఖంగా ఉంటుందో అక్కడే ఉంది. అదే అక్కడే ఉందనుకుంటున్నాను. త్వరగా వెళ్ళాలమ్మా. మీ నాన్నగారికి తెలియకుండా వచ్చాను. నేను ఆటోలో వెళ్తానమ్మా. పర్వాలేదు రండి, నా జేబులు వెళ్దాం, ఇబ్బంది ఏమి లేదు. పర్వాలేదమ్మా, మా వాడు దించొస్తాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా కదిలితే పిట్టను కాల్చండి, కాల్ చేస్తా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి.
కాలింగ్ కార్డ్ ఆ గణేష్ గాడికి ఇవ్వండి. మగాడిలా మా దగ్గరకు వస్తాడు, లేక పిచ్చి బద్దల ఇక్కడే పడి చేస్తాడు. వాడిస్తాం, కదిలితే కాల్చి పారేస్తా. తీసుకెళ్ళిపోతున్నారేంటి? ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? అయ్యో చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. ఏంటి ఏం జరిగిందమ్మా? ఏంటి ఏమైంది? ఎవరో రౌడీ వేదలు వచ్చి నవ్వే తీసుకెళ్ళిపోయారా? చెప్పరా? బలవంతంగా తీసుకెళ్లారు. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చెళ్ళారు గణేష్. ఏది? నీకేం భయం లేదు, నవ్వేత వస్తా, వాడంతా చూస్తా. మీరేం కంగారు పడొద్దు, వస్తా. अभी तुम्हारा हीरो नहीं आएगा क्योंकि तुम्हारा हीरो मैं हूँ. वेलकम मिस्टर मॉस्की बॉस, कंग्रेट्स। तुम्हारा तारीफ मैंने बहुत सुना है, फिर भी मेरा आंख से देखना चाहता हूँ, इसलिए मैं एक शर्त रखा है। वो शर्त क्या है? तुम और मैं अगर इस टेबल के ऊपर रहकर फाइट करना है, अगर जो गिरेगा, एग्जाम्पल अगर मैं गिरा तो तुम्हारा डार्लिंग तुम्हारी हो जाएगा, और फिर भी जितना भी जायदाद है फिर भी तुम्हारा हो जाएगा। अगर तुम गिरा तो तुम्हारा डार्लिंग मेरा हो जाएगा, फिर भी तुम्हारे जितना भी जो मार्केट है ना वो सब मेरा हो जाएगा। ये तुम्हारा भाषा में बोल रहे। అర్థమైందా మాస్? నీ ధైర్య సాహసాలు విన్నాను, కానీ ఈరోజు కనులారా చూడాలనుకుంటున్నాను. అందుకే నీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. ఆ పోటీ ఏంటంటే నువ్వు నేను ఈ టేబుల్ పైన ఫైట్ చేయాలి. ఈ ఫైట్లో ఎవ్వరు పడిపోయినా వాళ్ళు ఓడిపోయినట్టే. నేను కింద పడితే నీ డార్లింగ్ నీదవుతుంది, నువ్వు కింద పడితే నీ డార్లింగ్ మీ మార్కెట్ మాదవుతుంది. ఈ షరతుకు ఓకేనా? ఏయ్, ఈ పోటీలో నువ్వు ఓడిపోవటం ఖాయం, నేను గెలవటం ఖాయం. కైకు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఆడిన వాళ్ళందరూ కూడా పోటీలో ఓడిపోయారు. కానీ
నీ నిజాయితీ గల పోరాటం నాకు నచ్చింది. నేను సిద్ధం. पहले एक काम जरूरी है, पेपर के ऊपर साइन करना है. సంతకంతో పనేమందిరా? ఈడు మాట తప్పనివాడు, మడం తిప్పనివాడు. కమాన్.
నన్ను నా పరువు ప్రతిష్ట సర్వనాశనం చేసిన గణేష్ గారిని చంపి వాని గ్యాంగుని కొట్టుకుంటూ కట్టు బట్టలతో రైతు బజార్ వదిలిపోయే వరకు తరిమి కొట్టండి. ఆ తర్వాత నీ ప్రేయసి అదే నీ డ్రీమ్ గర్ల్ని తీసుకుపోయి సుఖపడు. క్షమించండి సార్, మా ఉద్యోగాలు ఉన్నా ఊడినా మాకేం పర్వాలేదు సార్, కానీ అటువంటి పాపాలు మేము చేయలేం సార్. అయితే నాకు మీతో పనేముంది? దిష్టి బొమ్మల్లా ఉన్నారు, పోండ్రా. ఆ పని ఎలా చేయాలో నాకు తెలుసు. చూస్తా వాడి సంగతి. హలో మహారాణి గారు, దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే, అదేంటో మీకు కూడా తెలుసుకోవచ్చా? అబ్బా ఏంటే మీ గోల? డాక్టర్ అమ్మగారు ఏదో ప్రేమ ఆలోచనలో పడ్డట్టున్నారు. ఏమో ఆ అదృష్టవంతుడు ఎవరో. చెప్పండి డాక్టర్ అమ్మగారు. అదేం లేదు. మాకు తెలీదా ఏంటి? మార్నింగ్ మీ అమ్మగారు మాటల్లో మాటగా అనలేదా ఏంటి? ఓహో అదా సంగతి, తెలిసిందిలే, తెలిసింది. అదేనా? ఏంటి అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు? ఏం లేదు, ఇక్కడ నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ చారుశీల రెడీగా ఉంది నీ హీరోని తన్నుకోవడానికి. వెళ్ళమ్మా వెళ్ళు, నీ మనసులో ఉన్న మాట చెప్పి నీ వాణ్ణి చేసుకో. ఆలస్యం అమృతం విషం, వెళ్ళు. ఏ చారు, నీ ప్రేమ విషయం గణేష్కి చెప్పవా? నువ్వు చెప్పకపోతే అతని మనసులో ఎవరున్నారో నీకెలా తెలుస్తుంది? డాక్టర్ మనసులో ఏదో ఉందని నాకు డౌట్ వస్తుంది. ఒక రకంగా వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది. ముందు నువ్వు వెళ్ళి తెలుసుకో, లేకపోతే ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. బావకి నేనంటేనే ఇష్టం, ఆ డాక్టర్ అమ్మంటే ఇష్టం లేదు. గౌరవం మాత్రమే, అది నాకు బాగా తెలుసు. ఇక మన కష్టాలు ఫలించబోతున్నాయి. ఇన్నేళ్ళ మన కళ నెరవేరబోతుంది. మన సీఎం గారు ఇక మనం బతికున్నంత వరకు కూడా మన కాలనీ జోలికి కానీ ఆ రైతు బజార్ జోలికి కానీ ఎవరూ రాకుండా చక్కగా మన పట్టాలన్నీ కూడా మన పేరు మీద రాసి ఉంచేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రైతు బజారు మన కాలనీకి సీఎం గారు ఇళ్ల పట్టాలు అందజేస్తానన్నారు. ఆ పట్టాలు మన చేతిలోకి రాగానే మన సీఎం గారి చేతుల మీదుగానే మంచి రోజు చూసి మళ్ళీ మనం రైతు బజార్ ప్రారంభిద్దాం.
గణేష్ ద లీడర్ జిందాబాద్ గణేష్ ద లీడర్ జిందాబాద్ మాస్ పవర్ జిందాబాద్ మాస్ పవర్ జిందాబాద్ మాస్ పవర్ జిందాబాద్ మాస్ పవర్ జిందాబాద్ మీ అందరికీ మూడిందిరా. ఎక్కడ్రా మీ లీడరు? వాడితో పాటు మిమ్మల్ని కూడా వేసేస్తా. వాడికి ఫోన్ చేస్తా చూడండి. హలో, ఒరే గణేష్, నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళి నీ వాళ్ళందరికి పట్టాలు తెచ్చిస్తే సంతోషంగా ఉంటావనుకుంటున్నావేమో. నేను చూస్తూ ఊరుకోను. వాళ్ళందరినీ కొట్టి చెట్టుకు పుట్టకు కట్టేశా. మీ వాళ్ళను కాపాడుకుంటావో కాటికే పంపించుకుంటావో నీ ఇష్టం. వస్తున్నా, అక్కడ నేర్చుకుందాం. డాడీ, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలకి కర్మ అనుభవిస్తున్నావు. ఇక నీ ఆటలు సాగవు. గణేష్ వచ్చేలోపే వీళ్ళందరినీ వదిలేయి. లేదంటే గణేష్ రావడం, నీ అంత చూడ్డం ఖాయం. ఓయ్, నా కడుపులో చెడబుట్టావు, అందుకే నన్నే ఎదిరిస్తున్నావు. రైట్, నా కూతురని చూడకుండా దీన్ని కూడా కట్టేయండి రా. వీళ్ళందరినీ కాపాడుకోవాలనుకుంటే ఈ మార్కెట్ కు నీకు సంబంధం లేదని ఈ పేపర్ల మీద సంతకం పెట్టించు. వీళ్ళందరినీ కాపాడుకోవడానికి ఏ నొయ్యో కొయ్యో చూసుకొని వెళ్ళిపో. పెట్టరా సంతకం. నేను సంతకాలు పెట్టడానికి రాలా, సత్తా చూపించడానికి వచ్చా. నేను పుట్టింది ప్రజల కోసం, పెరిగింది ప్రజా సేవ కోసం, నా ప్రాణాలు పోయేది కూడా ఈ ప్రజా సేవ కోసమేరా. అంతేగాని నీలాంటి లుచ్చగాళ్ళకి భయపడి ఏ నుయ్యో గొయ్యో చూసుకోవటానికి కాదురా. చూశావుగా ఎంత మందిని తెచ్చానో, ఎలాంటి వాళ్ళని తెచ్చానో.
నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయడానికి. ఏయ్ 100 మంది తెచ్చుకో, ఒక్కనే 1000 మంది తెచ్చుకో, ఒక్కనే 1,00,000 మంది తెచ్చుకోరా, ఒక్కనేరా. ఈ పక్క మాస్, ఈ మాస్ తో పెట్టుకుంటే ఎవడైనా స్మాష్. ఇప్పుడు చూసావా ఎవడి చావు ఎవడి చేతిలో ఉందో? ఒంటిలో వణుగ్గా ఉందా? నువ్వు మాత్రమే చంపగలవా? ఒక నొక్కు నొక్కమంటావా? గణేష్ ఆగు. నమస్తే సార్. నమస్తే. పర్లేదు కదా? పర్వాలేదు. గణేష్ ఆవేశపడొద్దు. చెడ్డవాడి కోసం మంచివాడు నేరస్తుడిగా మారకూడదు. ఇలా చూడు, గతంలో నిన్ను హెచ్చరించినా నువ్వు మారలేదు.
అది నీ కర్మ. హైకమాండ్ నిన్ను పదవి నుండి తప్పించింది, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అలాగే నువ్వు చేసిన పాపాలకు నిన్ను శిక్షించమని ఆదేశించింది. ఎస్పీ గారు, ఇతన్ని అరెస్ట్ చేయండి. జిందాబాద్ సీఎం, జిందాబాద్ సీఎం, జిందాబాద్ సీఎం, జిందాబాద్. గణేష్, నన్ను క్షమించు. అధికార బలంతో విర్రవీగిన నేను ఎన్నో పాపాలు చేశాను. అలాగే కన్న కూతురుపై కసాయి వాడిలా ప్రవర్తించిన నేను ఆ దేవుడు నాకు సరైన శిక్షే వేశాడు. నా కూతురే సర్వస్వం అనుకొని సంపాదించిందంతా నా వల్ల ఎంతో నష్టపోయిన మీ అందరికీ, మీకు మీ మార్కెట్కు రాసిచ్చేస్తాను. నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో. నాయుడు, వెరీ గుడ్, మంచి పని చేసావు. పట్టాలు తీసుకురండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేము. సీఎం జిందాబాద్, 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 సీఎం జిందాబాద్. గణేష్, నీలాంటి వాడు ఈ మార్కెట్కే లీడర్ కాదు, రాష్ట్రానికి కూడా ఎంతో అవసరం. నీకోసం మా పార్టీ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. మాసుకైన బాసురా, మగధీరుడు వీడురా, మచ్చలేని స్వచ్ఛమైన అచ్చ తెలుగు ఫేసురా. తమ్మున్న బాడురా, తుమ్ము రేపుతాడురా, కదిలొచ్చే చూడరా, కడలిలో సునామిరా. మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు. కష్టాలతో కన్నీళ్లతో కలిసి ఉండే పాడేదమ్మా. ఎండలకు వానలకు ఎదురెళ్ళే పాడేదమ్మా. ఈ మాసుకేమి జరిగినా వస్తాది బాస్. ఈ మాసుతో పెట్టుకుంటే ఎవడైనా మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు. మాసుకైన బాసురా, మగధీరుడు వీడురా, మచ్చలేని స్వచ్ఛమైన అచ్చ తెలుగు ఫేసురా. మాటంటే పడని వాడు, మనసంటూ ఉన్నవాడు మాస్. ఏ మంచోళ్ళకు మంచోడు, చెడ్డోళ్ళకు చెడ్డోడే మాస్. మాసుంటే ఎవరికైనా పవర్, మాసు లేకుంటే ఎవరికైనా ఫీవర్. మాసుంటే ఎవరికైనా పవర్, మాసు లేకుంటే ఎవరికైనా ఫీవర్. మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు. మాసుకైన బాసురా, మగధీరుడు వీడురా, మచ్చలేని స్వచ్ఛమైన అచ్చ తెలుగు ఫేసురా. తమ్మున్న బాడురా, తుమ్ము రేపుతాడురా, కదిలొచ్చే చూడరా, కడలిలో సునామిరా. మాసుకైన బాసురా, మగధీరుడు వీడురా, మచ్చలేని స్వచ్ఛమైన అచ్చ తెలుగు ఫేసురా. తమ్మున్న బాడురా, తుమ్ము రేపుతాడురా, కదిలొచ్చే చూడరా, కడలిలో సునామిరా. మాస్ 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 పవరు, మాస్ 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 పవరు, మాస్ 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 పవరు,
subscribe to our channel.